హాయ్ గైస్, వెల్కమ్ టు జటాయ్ ఫార్మ్స్. మీరు రాత్రి నుంచి న్యూస్లో చూస్తూనే ఉంటారు. ఈ శ్రీరాంపురం దేవాంచెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో పులి అయితే తిరగడం జరుగుతుంది. పెద్ద పులి అయితే తిరుగుతుంది. సో దానికోసమనే ఇప్పుడు రఘునాథపురంలో ఉందని చెప్పేసి అన్నారు. దానికోసమనే నేను ఎందుకైనా మంచిదని మన ఫామ్ లో ఉంటున్న రామకృష్ణ ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పి వచ్చాను. సో మనోడిని ఇంటికి తీసుకెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటున్నాను. రామకృష్ణ అనయా పులి తిరుగుతుందంట. అవునయ్యా. ఏంటి మరి ఇంటికి వచ్చేతావా? అవునయ్యా, ఒక కోటి మించనయా. కోటి మించనయా. కోటి ఇప్పించిన దానికన్నా పెద్ద పిల్ల అయిపోతాం. దానికన్నా పెద్ద పిల్ల అయిపోతాం. కోటి ఇప్పితే దానికంటే పెద్ద పులి అయిపోతావా? ఇంటికి రావా మరి? అవునయ్యా. ఊరిని సరే, చూసారు కదా, మనం ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పేసి ఇంటికి రా రామకృష్ణ అంటే కోటి ఇప్పించి దానికంటే పెద్ద పుల్లని అయిపోతానని చెప్పి అంటున్నాడు. ఇంటికి రాడండి. ఇలా ఉన్నారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోస్ ఏమీ కూడా ఏఐ వీడియోస్ అటువంటి అయితే కాదు. నిజంగానే పులి శ్రీరాంపురం దేవాంచెరువు రఘునాథపురంలో అయితే తిరుగుతుంది. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ శ్రీరాంపురం దేవాంచెరువు రఘునాథపురం ఏరియాలో ఉండుంటే మీరు ఈ పులి అప్డేట్స్ మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్స్ రూపంలో తెలపండి. మన మిగతా సబ్స్క్రైబర్స్ ఎవరికైనా తెలియకుండా ఉండుంటే వాళ్ళకి తెలుస్తుంది. మెయిన్గా శ్రీరాంపురం రఘునాథపురం దేవాంచెరువు ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మెయిన్గా తోటలోకి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది తోటల చుట్టూరు తిరుగుతుంది కాబట్టి తోటలోకి వెళ్ళే వాళ్ళు, తోటలో ఆవులు మేపే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి. దానివల్ల ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ ఏరియాలో, ఈ శ్రీరాంపురం దేవాంచెరువు రఘునాథపురం ఏరియాస్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరికైనా ఇంకా పులి తిరుగుతున్న విషయం తెలియకపోయి ఉంటే వాళ్ళకి చెప్పినట్టు అవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే పులి ఎక్కడ తిరుగుతుంది ఏంటి అనేది ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. సో తెలియని వాళ్ళకి తెలియజేసినట్టు అవుతుంది. ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు తెలియదు కానీ ఏమీ ఇవ్వద్దు. మీకు కరెక్ట్గా తెలిస్తే కన్ఫర్మ్ అయితే మాత్రమే కింద కామెంట్స్లో చెప్పండి. సో దానివల్ల ఏంటంటే ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి మనం హెచ్చరించినట్టు అవుతుంది. సో చూసారు కదా, ఈ వీడియోని ఎంతవరకు షేర్ చేయగలిగితే అంతవరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.